నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఎలక్షన్ ఇది. ఈ ఒక్క ఎన్నికతో ప్రభుత్వంపై వ్యతిరేకతను బయట పెట్టాలని బీఆర్ఎస్, ఇందులో కూడా గెలిచి గ్రేటర్లో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, తమకీ బలముందని నిరూపించుకోవడం కోసం బీజేపీ, ఇలా మూడు ప్రధాన పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగినాయి. అసలు బీఆర్ఎస్కున్న ప్లస్ పాయింట్లేంటి, కాంగ్రెస్కున్న బలమెంత, బీజేపీ నిజంగానే పోటీలో ఉందా, బీజేపీ చీల్చే ఓట్లు ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్గా మారుతాయి? సో వీటన్నిటి మీద మన టాకింగ్ పాయింట్ ఇవాళ. జూబ్లీ హిల్స్ చలికాలం కూడా చెమటలు పట్టిస్తోంది, నిజమే కదా? ఉప ఎన్నికతో రాజుకున్న రాజకీయ వేడి మూడు పార్టీల మధ్య మాటల తూటాలతో తారాస్థాయికి చేరుకుందని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేస్తున్న మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తాను బరిలోకి దిగి ప్రజలకు భరోసా ఇస్తున్నారు మాగంటి సునీత. చాలా ముందుగానే చాలా ముందుగానే గులాబీ బాస్ కూడా అభ్యర్థిగా సునీతను ఖరారు చేయడంతో ఆమె ప్రచారంలో అందరికంటే చాలా ముందున్నారు. ఇంటింటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ లాగానే తాను కూడా ప్రజా సంక్షేమంలో కూడా నియోజకవర్గ అభివృద్ధిలోనూ బాసటగా నిలుస్తానని వారికి హామీ ఇస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో తమతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. ఇటు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర సహకారంతో ఈ నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి పనులు చేపడతామని అంటోంది. సరే, ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ బలమెంత, ఎవరికి గెలిచే అవకాశం ఉన్నదే ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. వాటి మీద మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాంగ్రెస్ పాయింట్లు ఏంటో చూద్దాం. కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి అని అంటే రెండు ఒకటే. అది ఆ పార్టీ అధికారంలో ఉండడం. అదేంటి అధికారంలో ఉండడం ప్లస్ మైనస్ ఎందుకు అవుతుంది అని అంటే, నియోజకవర్గానికి నిధులు భారీగా ఇస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం, సంక్షేమ పథకాల్లో కూడా సమన్యాయం పాటిస్తాం అని చెప్పుకుంటోంది. కానీ ఇప్పటివరకు అసలు ఏం చేశారు మీరు, జరిగిన అభివృద్ధిలో మీ పాత్ర ఎంత అంటే మాత్రం చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారిందట. ఒక్క జూబ్లీహిల్స్ విషయమే కాదు, రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్కు వ్యతిరేకత పెరుగుతోంది అని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగులు, బీసీలు, మైనర్లు, యువత, ఇలా అన్ని వర్గాల వారు, పెన్షనర్లు కానీ అన్ని వర్గాల వారు కానీ కాంగ్రెస్పై అసంతృప్తితోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. తమకిచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలంతా గుర్రుగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన రూపంలో బలమైన అభ్యర్థి ఇక్కడ ఉండడం కాంగ్రెస్కు కొంత ప్లస్గా మారినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడమే ఇక్కడ నవీన్ యాదవ్కు మైనస్ అని అంటున్నారు స్థానికంగా ఉండే ప్రజలు. సత్యాగ్రహి చాలామందితో మాట్లాడింది, వాళ్ళు మాట్లాడింది కూడా అదే రకంగా చెప్పారు వాళ్ళు. దీనికి కంటోన్మెంట్ ఉప ఎన్నికను కూడా చాలామంది ఎగ్జాంపుల్గా చూపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అనేది జరిగింది, అందరికీ తెలిసిందే. నిజానికి దానికంటే ముందు గ్రేటర్లో కాంగ్రెస్కి వచ్చింది సీట్లు ఏమీ లేవు, 0 సీట్లు. అంటే ఆ పార్టీని నగర ప్రజలు ఎక్కడా కూడా ఒప్పుకున్న సందర్భాలు లేవు, ఏకపక్షంగా తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటి వరకు బీజేపీలో ఉన్న శ్రీ గణేష్ కాస్త కాంగ్రెస్లో చేరి ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. అధికార పార్టీకి ఓటేస్తే తమకు అంతో ఇంతో లబ్ధి జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, పథకాలు కూడా అమలవుతాయని భావించిన ప్రజలు కాంగ్రెస్కు అక్కడ పట్టం కట్టారు. కానీ ఆ ఎన్నిక తర్వాత తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు, అసలు అభివృద్ధిని పట్టించుకోవట్లేదని అక్కడి ప్రజలు ప్రస్తుతం తీవ్రంగా మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. సరే, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఇలాంటి మోసాలకు తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగేది లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారట. ఇదే నవీన్ యాదవ్కు భారీగా దెబ్బ కొట్టే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు, పరిశీలకులు మాట్లాడుతున్నారు. దీనివల్ల నవీన్ యాదవ్కు ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా
ఒక పక్క కాంగ్రెస్ పార్టీ హస్తాన్ని చూసి, ఆ పార్టీ పనితీరును చూసి ఓటెయ్యరని స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకనంటే నవీన్ యాదవ్‌కు స్థానికుడిగా కొంత బలం ఉన్నా గూడా కాంగ్రెస్ అంటే ఈ చేతి గుర్తు నుంచి పోటీ చేయడమే ఆయనకు మైనస్‌గా మారిందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అటు ప్రచారంలో నవీన్‌కు ఇదే తరహా అనుభవం గూడా ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి ఎన్ని హామీలు అమలు చేశారు మీరు? అని కొందరు స్థానికులు డైరెక్ట్‌గానే మాట్లాడుతున్నారట. ఏం చేశారో చెప్పుకోలేకనే సీఎం రేవంత్ రెడ్డి గూడా జూబ్లీహిల్స్ ప్రచారానికి రావట్లేదా అని చాలామంది ఓటర్లు నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. అదే ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తుంటే గనక నిజంగా నవీన్ యాదవ్‌కు ప్లస్ అయ్యుండేది. గెలిచే ఛాన్స్ గూడా ఉండేదని బహిరంగంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు అనంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ విషయానికొద్దాం. సో, ఆల్రెడీ అది సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు. ఆయన అకాల మరణంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది ఉప ఎన్నికనేది. సో, ఇక్కడ బీఆర్ఎస్ కంప్లీట్‌గా తమ హయాంలో చేసిన డెవలప్‌మెంట్ ఏంటి? ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం పైనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తోంది. కేసీఆర్ అమలు చేసిన పథకాలను హైలైట్ చేస్తూ ప్రజల్లోకెడుతోంది. రైతు బంధు గాని, రైతు బీమా గాని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఇలా అన్ని స్కీమ్స్‌ని ఒక్కసారిగా వల్లెవేస్తూ వెళ్తోంది బీఆర్ఎస్. ఇప్పుడు తాజాగా ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా తలకెత్తుకుంది గులాబీ పార్టీ. అందరికీ తెలిసిందే కదా ఇది. ఫ్రీ బస్ వల్ల 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదంటూ కేటీఆర్ డైరెక్ట్‌గా అటాక్ స్టార్ట్ చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్నారని సెటైర్లు కూడా వేస్తున్నారు ఆయన. తులం బంగారం అన్నారు. ఆ పేరు చెప్పేశారు. ప్రజల మెడలో గొలుసులు కూడా లాగేసుకుంటున్నారు అని చెప్పి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు కేటీఆర్. అంతేకాదు బాకీ కార్డులు కూడా పంచిపెడుతోంది బీఆర్ఎస్. ఏంటి ఆ బాకీ కార్డులు? ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనే విషయాలతో అంటే ఫుల్ డీటెయిల్స్‌తో బాకీ కార్డులను ప్రజలకు అందిస్తోంది బీఆర్ఎస్. ఇవన్నీ నిజంగానే ప్రభుత్వంపై కోపం పెంచేలానే ఉన్నాయి. ప్రజలు ఆలోచించుకునేలాగా కూడా ఉన్నాయి. ఇలా ఫుల్ క్లారిటీతో పక్కా ప్లాన్‌తో దూసుకెడుతోంది కారు పార్టీ. అవునంటారు గదా! కాదంటారా? సరే. ఇది ఏమైనా సరే వర్కౌట్ అయితే గనక బీఆర్ఎస్ గెలవడం కూడా ఈజీగానే ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతే గదా! వాళ్ళు వేసిన ప్లాన్‌లన్నీ గనుక వర్కౌట్ అయితే నిజంగానే బీఆర్ఎస్ మళ్ళీ ఆ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ 2 పార్టీల మధ్యలో ఉంది బీజేపీ. మేము గూడా అదృష్టం పరీక్షించుకోబోతున్నాం అని అంటోంది. నిజమే. గెలుపుకు కిలోమీటర్ల దూరంలోనే ఆ పార్టీ ఆగిపోయిందని చెప్పాలి. అభ్యర్థిని ప్రకటించడం కోసమే జీవితకాలం లేట్ చేసింది. ప్రచారంలో గూడా అంతే స్లోగా మరీ నత్తకే నడకలు నేర్పేలా వ్యవహరిస్తోంది బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో. ఆ పార్టీ గెలుపుపై ఎవ్వరికీ ఆశలు లేకపోవడమే అక్కడ వారికి ప్లస్ పాయింట్ అనుకోవాలేమో. అలా ఉంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. అయితే కమలం పార్టీ చీల్చే ఓట్లు ఇక్కడ ఎవరికి ప్లస్ అవుతాయి? ఎవరికి మైనస్ అవుతాయి అన్నదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మొత్తానికి 3 పార్టీల ముక్కోణపు పోరులో ఆల్రెడీ ఓ పార్టీ వెనక్కి తగ్గిన అదే బీజేపీ వెనక్కి తగ్గిన మిగతా 2 పార్టీలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ 2 పార్టీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని మూలకి తోసేసేసి పక్కన కూర్చోబెడతారో మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. సో, ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా.